ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనమైతే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కి అయితే వచ్చేసినాము. సికింద్రాబాద్ లో ఉంటుంది, అందరికీ తెలుసు కదా. ఏంటి ఈ మధ్య టెంపుల్స్ కి చాలా తిరుగుతున్నారని అనుకుంటున్నారు కదా. సో ఆషాఢ మాసంలో చాలా ఫేమస్ బోనాలు అయితే ఇక్కడ జరుగుతాయి. లస్కర్ బోనాలు అని కూడా అంటారు. మన ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ అయితే మనకి మహంకాళి మాతనే గుర్తొస్తుంది, కానీ ఇంకా తెలియని వాస్తవాలు ఎన్నో ఉన్నాయి ఈ గుడిలో. సో అవన్నీ ఈ వ్లాగ్ లో అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. నాలాగా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్తుందని ఒక చిన్న ప్రయత్నం అంతే. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. వెల్కమ్ టు మహేశ్వరి కార్తిక్ వ్లాగ్స్. ఇవాళ మనం ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కి వచ్చినాం, సికింద్రాబాద్ కి. ఆషాఢ మాసంలో మన బోనాలకు చాలా ఫేమస్, లస్కర్ బోనాలు అంటారు. ఇవాళ టెంపుల్ లోపలికి వెళ్ళి టెంపుల్ విశేషత ఇంకా మన పూజారి గారితో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాము. సో ఇదే మన టెంపుల్ ఎంట్రన్స్ కమాన్ అన్నమాట. నైట్ టైం లో అయితే చాలా బాగుంటుంది టెంపుల్ లైటింగ్స్ తోని. సో టెంపుల్ ల్యాండ్ మార్క్ ఏది అంటే ఆపోజిట్ లోనే మనకి మహంకాళి పోలీస్ స్టేషన్ అని, అక్కడ ఏరియా పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది. సో అదే మనకి ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం లోపలికి వెళ్తుంటే మనకైతే ఇక్కడ చాలా పూజా స్టాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం ఏమీ తెచ్చుకోకపోయినా సరే దర్శనానికి ఇక్కడైతే మనకు అన్ని దొరుకుతాయి. ఇప్పుడు పువ్వులు గాని కొబ్బరికాయలు గాని ప్రతి ఒక్కటైతే దొరుకుతుంది మనకి. సో మంచిగా వచ్చేయచ్చు. ఆషాఢ మాసం రాగానే బోనాలు అయితే స్టార్ట్ చేస్తారు కదా. ఎవరైతే బోనం రోజు రాలేరో, ఇప్పుడు మనకి ఇంత ఖాళీగా కనిపిస్తుంది రోడ్, గానీ బోనాల టైంలో అయితే ఇట్లా అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రష్ ఉంటుంది. సో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, లేకపోతే బోనం రోజు అంతా ఆస్ టుగెదర్ టైం గుడి దగ్గర ఉండలేము అనుకునే వాళ్ళు ముందే బోనాలు అయితే చేసుకుంటారు అనమాట. ఆషాఢ మాసంలో ఎవ్రీ ఫ్రైడే గానీ లేకపోతే ట్యూస్డే గానీ చేసుకుంటారు. అమ్మవారి గుడికి వెళ్లే ముందు మనం అయ్యవారిని అయితే దర్శనం చేసుకుందాము. అదే అండి, ఇక్కడ మన శివుడి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ లోనే. ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కి వచ్చాము. మన శివుని గుడి ఉంది ఇక్కడ పైన, లోపల నరసింహస్వామి గుడి కూడా ఉంది. మనం ఎంట్రన్స్ అట్లా ఉన్నది, ఇట్లా ఉంది. మనం ఇట్లా వెళ్ళి చూద్దాం. ఇప్పుడు పైన గణేశుడు ఉన్నాడు. జై బోలో గణేష్ మహారాజకి జై. రండి నాతో. చూస్తున్నారు కదా, ఇదే మన శివాలయం అన్నమాట. ఇక్కడ పాలరాయితోనైతే ఉంటుంది మన శివుడి లింగము. సో ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ అయితే చేస్తూనే ఉంటారు. పైనకి వెళ్దాం, చూసండి కొంచెం. ఇక్కడ ఇందాక రెండు ఎంట్రన్స్ అయితే ఉన్నాయని చూపించాం కదా. మనం రైట్ సైడ్ వచ్చినందుకు శివుడి లింగం నుంచి అయితే వచ్చాం పైకి, అండ్ బ్యాక్ సైడ్ దారి నుంచి అయితే ఈ ఎంట్రన్స్ అయితే వస్తుంది అనమాట మనకి. సో మనం పైకి రాగానే మనకైతే హనుమంతుని గుడి అయితే కనిపిస్తుంది ఇక్కడ చిన్నగా. అండ్ మనకి ఆపోజిట్ లోనే చాలా పురాతనమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడికి వచ్చినప్పుడైతే తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ నరసింహస్వామి మనకి కోరమీసాలతో అయితే దర్శనం ఇస్తాడు. సో ఇది వచ్చేసి మన మహంకాళి అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచేమో ఎంట్రీ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఎగ్జిట్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళగానే మనకైతే అమ్మవారి టెంపుల్ అయితే వెజిటేబుల్స్ తో అన్నిటితోనైతే అలంకరించి ఉన్నారు ఆ రోజు, చాలా మంచిగా. సో ఇక్కడ కూడా మనకి ప్రత్యేక దర్శనానికి 50 రూపీస్, ఇంకొకటేమో ఫ్రీ లైన్ కూడా ఉంది దర్శనానికి వెళ్ళడానికి. సో మనకి ఫ్రీ లైన్ లో వెళ్ళిన టైం ఎక్కువ పట్టదు కాబట్టి, ఈ రోజు రష్ తక్కువ ఉంది కాబట్టి ఫ్రీ లైన్ లోనే వెళ్దాం మనము. సో చూస్తున్నారు కదా, అమ్మవారిని అయితే శాకాంబరి అమ్మవారిగా అయితే అలంకరించారనమాట ఆ రోజు. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ఈ జాతర టైంలో అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోవాలి ఎవరైనా టెంపుల్ ని. అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. వీడియోలో క్లియర్ గా చూడని వాళ్ళకైతే ఇదే అన్నమాట అలంకరణ ఆ రోజు మనం వెళ్ళినప్పటిది. మన మహంకాళి అమ్మవారు, ఇంకా మన పక్కనే మాణిక్యాల అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. సో అమ్మవారి గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో కంప్లీట్ గా. ఈ చెట్టు చూస్తున్నారు కదా, అమ్మవారు ఎప్పుడైతే ప్రతిష్ఠించబడ్డారో అప్పటి నుంచి కూడా ఈ చెట్టు అలానే ఉంది. 260 years నుంచి అయితే ఉందన్నమాట. 3 అంతస్తులు కూడా దాటిపోయింది ఈ చెట్టు. అమ్మవారిని ఏ విధంగా అయితే అలంకరిస్తారో అలానే చీర, బొట్టు అవన్నీ పెట్టి అలంకరిస్తారనమాట. సో ఆ చెట్టు దగ్గర నుంచి అలా ముందుకు వస్తూ ఉంటే మనకి ఇక్కడైతే అమ్మవారి అద్దాల మేడ అయితే ఉంటుందన్నమాట. ఇంకా యాగశాల కూడా ఉంది. ఒడిబియ్యం మొక్కు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడే అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే మొక్కు చెల్లిస్తారనమాట. అండ్ ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చేసి వీరభద్ర స్వామి సమేత మహాకాళేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో మనం మెయిన్ టెంపుల్ లో
దర్శనం చేసుకొని కొంచెం సేపు కూర్చోవాలి అనుకున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి కూడా కూర్చోవచ్చు. సో ఇదే మన అమ్మవారి అద్దాల మండపం అన్నమాట. చాలా బాగా కనిపిస్తారు రియాలిటీలో అయితే. ఫోన్ లో సరిగా క్యాప్చర్ అవ్వట్లే గానీ అమ్మవారు అయితే చాలా బాగా కనిపిస్తారు అద్దాల మండపంలో. అండ్ ఇవన్నీ రైస్ బ్యాగ్స్ వచ్చేసి మన అన్నదానంకి అయితే యూజ్ చేస్తారనమాట. ఇంకా ఒడి బియ్యం కలుపుకోవడానికి, ఇంకా ఒడి బియ్యంకి అయితే యూజ్ చేస్తారు. అమ్మవారికి ఎక్కించిన బియ్యం కూడా ఇక్కడే తీసుకుంటారనమాట. అండ్ ఆ పక్కనే చూసుకుంటే మనకి హుండీ కూడా ఉంది. అండ్ కొంచెం ముందుకెళ్తే ఆ పక్కనే మనకి ఇక్కడే అన్నమాట అమ్మవారికి ఒడి బియ్యం ఎక్కించే ప్లేస్. సో చూస్తున్నారు కదా, ఇక్కడే అన్నమాట ఇలా అమ్మవారికి ఒడి బియ్యం ఎక్కిస్తారు. అండ్ మనకి బ్యాక్ సైడే వీరభద్ర స్వామి సమేత మహంకాళేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన తులాభారం కూడా చెల్లిస్తారు ఇక్కడ మొక్కు. సో అందుకే ఇక్కడ తక్కడ అంతా పెట్టారు. అండ్ మనకు ఆ పక్కనే ఇలా ఫోటో ఫ్రేమ్, ఇంకా మన వినాయకుడు కూడా దర్శనం ఇస్తారనమాట. అండ్ తర్వాత మనకి మెయిన్ టెంపుల్ ఆపోజిట్ లో ఒక టెంపుల్ అయితే ఉంటుంది చిన్నగా. అక్కడ మన అమ్మవారికి అయితే దీపాలు పెట్టడం, నైవేద్యాలు పెట్టడం, తొట్టెల మొక్కు ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడ చెల్లిస్తారనమాట. అండ్ ఇంకా సంతానం కాని వాళ్ళైతే ఇక్కడ తొట్టెలు కూడా కడుతూ ఉంటారు. చూస్తున్నారు కదా గుడి చుట్టూ ఇలా పూలతో తొట్టెల ఉంది. ఇంకా కలర్ పేపర్స్ తోని పెద్ద తొట్టెలు ఉంటుంది, అది కూడా కడతారనమాట ఇక్కడే. టెంపుల్ విశిష్టత గురించి ఇంకా డీటెయిల్డ్ గా మన టెంపుల్ ఫౌండర్ అయిన సురీటి అప్పయ్య గారి కుటుంబీకులతోనైతే మాట్లాడదాం ఇప్పుడు. నమస్కారం అన్న, మేము ఇవాళ ఉజ్జయిని మహంకాళి గుడికి వచ్చాము. అన్న వాళ్ళ ఫౌండర్, ఇంకా ఈ గుడి ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ వంశమే కంటిన్యూ చేస్తున్నారు. అన్న గుడి గురించి చెప్పండి. గుడి చరిత్ర. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం, సికింద్రాబాద్. నా పేరు సురుటి కామేశ్వర్, ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ని. నాది 7వ తరము. సో ఈ యొక్క దేవాలయానికి వెలవడం కారణం సురుటి అప్పయ్య గారు. బర్మా బ్రిటిష్ మధ్య యుద్ధం జరిగినప్పుడు వీరి బెటాలియన్ని మధ్యప్రదేశ్ ఉజ్జయినికి పంపడం జరిగింది. సో జూన్ జూలై మాసం కనుక ఆ సంవత్సరము, జూన్ జూలై అంటే వర్షాకాలము, కీటకాలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంది. సో ఆ సమయంలో ఆ కీటకాలు కుట్టడం చేత కలరా వ్యాధి రావడం, గత్తర్ రావడం, ఇలాంటి రోగాలు రావడం అనేది జరిగింది. ఆ సమయంలో ఎలాంటి వైద్యం లేదు, డాక్టర్స్ లేరు, ఇది లేదు. కేవలం ఒక అమ్మవారు ఒకటి. అక్కడ అమ్మవారిని గట్కాలి అని పిలుస్తారు. 6వ శక్తిపీఠం అమ్మవారు. ఆడొచ్చేసి అమ్మవారిని ఈయన ప్రార్థించాడు. అమ్మ, ఈ యుద్ధం నుండి గెలిచి ఈ రోగం విముక్తులు అయితే సస్థలమైన మా సికింద్రాబాద్లో నిన్ను కొలుచుకుంటాం తల్లి, నేను విలవేసుకొని కొలుచుకుంటామని ప్రార్థింపగా అమ్మవారు సాక్షాత్ దర్శనం ఇచ్చి తదాస్తు అని చెప్పి ఆ యుద్ధం నుండి ఆ రోగం విముక్తులైన తర్వాత 1815 సంవత్సరంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని గట్కాలి మహాకాళేశ్వరుడు, గట్కాలి అనే దానిలో మహాకాళేశ్వరుడు మహా తీసుకొని గట్కాలి దాన్ని కాళీ తీసుకొని మహాకాళి అని నామకరణం చేసి ఆ జూన్ జూలై మాసంలో దేవాలయం అన్న తర్వాత నీరు అనేది కంపల్సరీ కావాలి, బావో చెరువో ఏదో ఒకటి కావాలి కనుక ఆ సమయంలో బావి తవ్వించడం జరిగింది. ఆ బావి తవ్వడం సమయంలో మాణిక్యాల దేవి అనేది లభించడం జరిగింది. మాణిక్యాల దేవాన్ని మనం ఎలా అంటామా, 6 ఏళ్ల బాలిక పూనకం, అమ్మ తల్లి మీరు ఎవరు తల్లి, మీరు మీ పేరు ఇది అంటే, నేను మాణిక్యాల దేవిని, నేను ఇక్కడ మా అక్క కుడిపక్క నన్ను ప్రతిష్ఠించని అందరినీ చల్లగా చూస్తా అని చెప్పడం జరిగింది. సో అమ్మవారి కోరిక అనుసారంగా అదే కుడిపక్క కూర్చోబెట్టి, ఏ దేవాలయంలో ఒక్క అమ్మవారు ఉంటే మన ఈ దేవాలయం స్పెషల్ అనేది 2 అమ్మవారు, మహంకాళి దేవి, మాణిక్యాల దేవి. ఆ సమయాన్ని ఇది చేసుకుంటే ఆనాటి నుండి ఇక్కడ దున్నపోతులు, మేకపోతులు, కోడిపుంజు ఇలాంటి తెగేటి అన్నమాట, బలిచ్చేవాళ్ళు. ఆ బలి కార్యక్రమం దాదాపు మళ్ళీ ఏదైతే ఆయన స్వయంగా ఏ రూపం అయితే తనకు దర్శనం ఇచ్చిందో అదే రూపం స్వయంగా ఆయన చెక్క విగ్రహం చేసి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. తదనంతరం ఆయన 1864లో చెక్క విగ్రహం ఎక్కువ రోజులు ఉండదు కనుక, అభిషేకాలు ఇవన్నీ జరుగుతుంటాయి కనుక ఖండనం అయితే పూజ పనికిరాదని వాళ్ళ పూర్వీకులు చెప్పడం జరిగింది. మళ్ళీ తీసి శాశ్వతంగా స్టోన్ విగ్రహం పెట్టడం జరిగింది 1864లో. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ కుమారుడు సుట్టి సంజయ్ 1866లో భక్తులు ఎక్కువ అవుతున్న వాళ్ళకి ఇంకా మంచి చేయాలంటే బ్రాస్లో 12 పిల్లల మండపం కట్టడం జరిగింది. ప్లస్ అమ్మవారి దర్వాజాలు, అమ్మవారి ద్వారపాలకులు, ఇట్లా దేవాలయానికి ఉపయోగించే అన్ని కూడా ఆయన స్వయంగా చేయించడం జరిగింది. అమ్మవారికి పూజలు ఘనంగా జరగాలని జరిగింది. ఆయన చేసే తరాలు కూడా చేసుకుని వచ్చింది. తదనంతరం ఆయన కుమారుడు లక్ష్మయ్య, సుట్టి లక్ష్మయ్య, ఆయన పీరియడ్లో అమ్మవారికి ఇప్పుడు భక్తులు వస్తున్నారు కనుక సరిపోయింది, ఇంకా భక్తులు రాకపోతే అమ్మవారికి ఎలాంటి ఇబ్బంది కలగదని కూడా
9 షాపులు కట్టించి వాళ్ళకు ఇంకా వెలివేషన్ గురించి ఇక 4 పిల్లలతో మండపం కట్టించి అమ్మవారికి చరిత్ర ఉండాలనేసి మంచి మంచి ప్రతిలాగా చెక్కించి మహామండపం నిర్మించారు. ఇక్కడ ఉంది అది మండపం కూడా. సో ఆ చెప్పించిన తర్వాత ఆయన తర్వాత ఇది మహామండపం తీసేసి మళ్ళీ కొత్తగా కట్టాలని చెప్పేసి అది తీసేసేటప్పుడు మా తాతగారు సుట్టి లక్ష్మయ్య గారు మళ్ళీ 1973లో ఇది తీసి మళ్ళీ పురాణ ఇది మండపాన్ని ఇవన్నీ దేవాలయాన్ని ఏం కాదు ఇవన్నీ కట్టించి మార్బుల్తో చేయించి తను కూడా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా కూడా అమ్మవారి సేవలు ఉన్నాయి. అయిన తర్వాత మా నాన్నగారు సురిటి కృష్ణ మా నాన్నగారు సరే అమ్మవారికి ఇది ఎప్పుడు నిత్యం జరగాలి, భక్తులు వస్తుంటారు పోతున్నారు, వాళ్ళకు మండపం కట్టించి అన్నదానం దాని లెక్క అన్నదానానికి అమ్మవారు వచ్చిన బియ్యంతో రోజుకు 100 మందితోటి భోజనం పెట్టించే విధంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. అది వేరేది కూడా ఇక్కడ నా పీరియడ్లో వచ్చినా కానీ నేను కూడా అన్ని రకాల అంటే ఈ సుట్టి వంశం ఎప్పటికీ కూడా అమ్మవారి సేవలు చేసి డెవలపింగ్ కార్యక్రమం చేస్తూనే ఉంటుంది. ఇది మాత్రం ఇప్పుడు కాదు, ఇక రాబోయే తరం నాది 7వ తరం నాది. నా పేరు సుట్టి కామేశ్వర్, మా సుట్టి సంజీవయ్య 2వ తాత, ఫస్ట్ సుట్టి అప్పయ్య, సుట్టి సంజీవయ్య, సుట్టి లక్ష్మయ్య, సుట్టి కిష్టయ్య, మళ్ళీ సుట్టి లక్ష్మయ్య, సుట్టి కిష్ట, నా పేరు సుట్టి కామేశ్వర్. అంటే 7 తరాలు ఇట్లా నోటెడ్ అయి ఉంటాయి. వాళ్ళు ఏ తరం తీసుకున్నా కానీ ఏదో రకంగా అమ్మవారిది డెవలపింగ్ కార్యక్రమం చేసుకుంటూనే వెళ్ళారు వాళ్ళు. సో ఈసారి కూడా ప్రత్యేకంగా కూడా బోనాలు ప్రత్యేకంగా ఆడపడుచులు వస్తారు కనుక బోనాల గురించి స్పెషల్గా లైన్ క్రియేట్ చేయడము, ప్లస్ జనరల్ లైన్, పాస్ లైన్ అంటే ఇంతకుముందు 2 లైన్లు ఉండేవి, ఇప్పుడు దాదాపు 7 లైన్లు పెట్టడం జరిగింది. స్పెషల్గా కూడా బ్యాక్ సైడ్ లాస్ట్ ఇయర్ బ్యాక్ సైడ్ లేకుండా ఈసారి లాస్ట్ ఇయర్ కూడా విఐపి గురించి బ్యాక్ సైడ్ కూడా పెట్టడం జరిగింది. ఇబ్బంది లేకుండా భక్తులు ఎలాంటి ఇది కాకుండా అన్ని డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ తీసుకొని వాటర్ వర్క్ తీసుకొని జిఎన్సిసి ఏది ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి దాదాపు 4-5 కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని లాస్ట్ ఇయర్కి ఏమైనా ప్రాబ్లం మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా కూడా ఈసారి ఇదిగా చేయాలి, భక్తులకి అన్ని విధాలుగా సహకారాలు అందించాలి, తొందర దర్శనం అయ్యే విధంగా చూడాలని ఆలోచనతో అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా మాతో సహకరిస్తున్నాం. అదే విధంగా మేము చేయడానికి ముందున్నాం. ఇంకోటన్నా నేను 3-4 ఇయర్స్ కింద దర్శనంకి వస్తున్నాను. రాత్రి 2 గంటల నుంచి లైన్లో పడతా, కమాండ్ కాండ్ నుంచి బ్యారిగేడ్స్ వేస్తారు. నాకు 4:35 కల్లా దర్శనం అయిపోతుంది. నార్మల్గా పబ్లిక్ కొంచెం తెలియని వాళ్ళు 10 గంటలకు 11 గంటలకు వస్తారు. వాళ్ళకి ఎంత టైం వరకు దర్శనం అవుతుండొచ్చు? లైన్లో సర్వదర్శనం లైన్లో వస్తుంది, విఐపి కాకుండా. మామూలుగా అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల అవుతుంది. పబ్లిక్ చాలా ఉంటారు కదా, లస్కర్ బోనాలంటేనే హైదరాబాద్ లో ఫేమస్ కాబట్టి గది ఆలోచించాలి. మనం జాతరకు వచ్చినాము, అమ్మవారి దగ్గర ఒక పావు గంట నిలబడితే ఏమవుతుంది? సో దాని కాకపోతే మేము కూడా సహజమైనంత మటుకు 2 లైన్ల నుండి 7 లైన్లు చేసినామంటే కూడా మా మనసులో కూడా ఉండాలి కదా, ఈజీగా భక్తులకు దర్శనం కావాలా, అన్ని విధాలుగా అమ్మవారు వాళ్ళ కోరికలు నెరవేర్చాలి, కోరికలు తీర్చాలి, వాళ్ళు మొక్కుబడులు చెల్లించుకోవాలా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. శివశక్తులు వస్తారు, వాళ్ళు కూడా ఒక టైం కేటాయించడం, అట్లా పోతురాజులు కానీ పలార బండ్లు కానీ ఈ యొక్క సాంప్రదాయ కట్టుబాట్లు నియమాలు మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఏదైతుందో దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాతర సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అన్న ఇంకో విషయం, మీరు చిన్నప్పటి నుంచి గుడిని చూస్తున్నారు, ఎలాంటి డెవలప్మెంట్ అయింది? ఏ గవర్నమెంట్ పీరియడ్ లో ఎక్కువ గుడికి సపోర్ట్ దొరికింది? గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, మాకు భక్తులే గవర్నమెంట్. భక్తులు ఇచ్చే కానుకలతోటే బంగారు బోనం చేయించాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ నేను చేయించామండి, అది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్. కాకపోతే మాకు సహకరించాలి. ఏదైనా మేము లెటర్ పెడితే దానికి తొందరగా ఆర్డర్ పాస్ చేస్తే ఇప్పుడు ఏ రూపాయి ఇచ్చినా ఏం చేసినా మన గవర్నమెంట్ నుండి రూపాయి భక్తులు ఇచ్చిన విరాళాలతో, భక్తులు ఇచ్చే కానుకలు, భక్తులు ఇచ్చే వాళ్ళతోటే మనం అమ్మవారికి చేయించడం జరుగుతుంది. కాకపోతే చేయించే ముందు అయితే ఏదైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ ఉందో వాళ్ళకు తెలియపరచండి, అయ్యా ఇది ఉంది, ఈ రకంగా ఈ అమ్మవారికి ఇక్కడ చేయిస్తున్నాము చేయించడం జరుగుతుంది. సో భక్తులే మాకు గవర్నమెంట్, భక్తులే దేవుళ్ళు, అన్ని భక్తులే మాకు. గవర్నమెంట్ తోటి మాకు గవర్నమెంట్తో సహకారాలు ఉంటాయి. ఈ జాతర సమయంలో ఎలాంటి భక్తులు ఇబ్బంది కలగకుండా చూడాలని వాళ్ళు చూస్తుంటారు, మేము కూడా అదే విధంగా మేము కూడా చేస్తాం. సో విన్నారు కదా మన సురీటి కామేశ్వరరావు గారి మాటల్లో మన అమ్మవారి ఆలయ చరిత్ర. మన మాణిక్యాల అమ్మవారి చరిత్ర చాలా మందికి అయితే తెలిసి ఉండదు. లోపల మొక్కున కొబ్బరికాయ ఇక్కడ కొట్టొచ్చు, కొట్టిన బాటిల్ ఇక్కడ ఫిల్ చేస్తున్నారు.
50 రూపీస్ కూడా సెల్ చేస్తున్నారు. లడ్డు వడ పులిహోర ఇస్తున్నారు. పులిహోర 15 రూపాయలు, లడ్డు 20 రూపాయలు, వడ ఏమో 20 రూపాయలు. అమ్మవారి ప్రసాదం ఇది. సో ఇది ఈ రోజు మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ వ్లాగ్. నేనైతే చాలా తెలియని విషయాలైతే తెలుసుకున్నాను ఈ టెంపుల్ గురించి, మన వేప చెట్టు గురించి గాని, మన మాణిక్యాల అమ్మవారి విగ్రహం గురించి గాని, లేకపోతే ఎప్పుడు టెంపుల్కి వచ్చినా గానీ మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడమే తప్ప నేనైతే ఎప్పుడు అంతగా గమనించలేదు. సో నాలాగా తెలియని భక్తులు వచ్చినప్పుడు మాణిక్యాల అమ్మవారిని కూడా దర్శించుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ రోడ్ వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్తుంటే మనకి 2 వేస్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి బ్యాక్ సైడ్ వే, ఇంకోటేమో ఫ్రంట్ వే. ఈ రోజే ఇంత రష్ అయితే ఉంది. మన బోనాల టైంలో అయితే ఇట్లా వెహికల్స్ కూడా కనిపించవు. దర్శనం లైన్స్ అయితే మార్నింగ్ 2 o'clock నుంచే ఉంటాయి అనమాట. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వ్లాగ్ తోనైతే మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.